ఏలూరు నగరంలో గుర్రం పాపిరెడ్డి చిత్ర బృందం ఆదివారం సందడి చేసింది. స్థానికంగా సినిమా ప్రదర్శిస్తున్న విజయలక్ష్మి థియేటర్కి వెళ్లి ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ సందర్భంగా కథానాయిక ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ గుర్రం పాపిరెడ్డి సినిమాకు మంచి ప్రేక్షక ఆదరణ లభిస్తోందన్నారు. బ్రహ్మానందం, యోగిబాబు హాస్యం చిత్రానికి ప్రధాన బలంగా నిలిచిందని చెప్పారు. దర్శకుడు మురళీ మనోహర్, నిర్మాత వేణు సద్ది, హాస్యనటుడు జీవన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పడమర వీధి జాతర సందర్భంగా గంగానమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ మాట 10 మంది చెప్పండి, 10 ఫ్యామిలీ తీసుకోండి, ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నుంచి వచ్చిన కథ, దీన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం, సరేనా? ఎలా ఉన్నా నేను థ్యాంక్ యూ. మీ అందరూ చూసిన చాలా హ్యాపీగా అనిపిస్తున్నది. మీకు ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా అర్థమైపోతుంది. మీకు నచ్చితే ఇంకా 10 మందికి చెప్పాలి సినిమా బాగుందని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. అంత చాలా బాగా అనిపిస్తుంది. హైదరాబాద్ కంటే ఇక్కడ ఈ క్రౌడ్ చూసాక ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది, కిక్ వచ్చింది కొద్దిగా. థ్యాంక్ యూ. చాలా మిస్ అవుతున్నాం కదా. ఇప్పుడు వస్తాడు అనగనగా ఒక రాజు కోసం, అందులో కూడా ఒక చిన్న రోల్ ఉంది. చూసుకోండి, చిన్న 2 minutes రోల్ ఉంటుంది. మీకు సీక్రెట్ గా చెప్తున్నాను, బయట చెప్పకండి. సరే, ఓకే. ఆల్రెడీ స్టార్ట్ అయింది. తరుణ్ కి ఫోన్ చేసి సాగుతాడు, నన్ను పెట్టట్లేదు. ఇంకేం మాట్లాడుకోవాలి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు ఎట్లానే ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఫరియా అబ్దుల్లా, డైరెక్టర్ వర్క్ అవసరం. నా పేరు నాకు తెలుసు, నీ పేరు నీకు తెలుసు, నా పేరు నాకు తెలుసు, నీ పేరు నీకు తెలుసు, నీ పేరు ఏంటో నీకు తెలుసు. అది తప్పు అని ఎవరికి ఏలూరులో పొయ్యిలు తోగిస్తామా? బెటర్ ఉంది. సరే అండి, నేను ఇంకా ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను కదా, మా అమ్మమ్మ ఇంటికి అన్నాం భీమవరం వెళ్ళి మంచి భోజనం తినేసి చాలా సంతోషం. మీరందరూ లేకపోతే మేము ఎవరో ఇక్కడ ఉండేటం కాదు. మీరు ఆదరిస్తున్నారు కాబట్టి మేము అందరం ఇలా మంచి మంచి సినిమా తీయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక మా డైరెక్టర్ గారండి, రథసారథిగా ముందుండి అన్ని చేసి నడిపించారు. ఈ ప్రొడ్యూసర్ ఏదైనా దళితంగా తిరుగుతుంటాడండి. ప్రొడ్యూసర్ అమెరికాలో ఉంటారు, రోజు నెలకు ఒక 3 సార్లు వస్తారా. సంగ్రహించడానికి డబ్బులు ఏం లేదు, కొడుకున్నారు డబ్బులని కర్ర తీసుకోవడమే. నమ్మలే ఆ ఫోన్లు ఏదో ఉంటాయి కదా, మీరు అందరూ పక్కన వస్తారు. నేను చిన్నపిల్లలతో వస్తూ ఉంటా, నేను ఎక్కడప్పుడు కలుస్తాను.